అందరికీ నమస్తే అండి. సో, ఈరోజు ఒక మ్యాటర్ గురించి మీతో షేర్ చేసుకుందామని ఒక వీడియో చేయడం అనమాట. అదేంటంటే, సో, ఒక ఆదివారం అనమాట. నిన్న ఆదివారం రోజు బెంగుళూరులో ఒక సంఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో, అదేంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక బ్రాహ్మణ యువకుడిని యజ్ఞోపవీతాన్ని రిమూవ్ చేయించి మరీ ఎగ్జామ్కి అటెండ్ చేయించేలా అక్కడ రూల్స్ అలా ఉన్నాయి. సో ఇది కర్ణాటక గవర్నమెంట్లో జరిగిందనమాట. సో ఏమైందంటే కేసెట్ ఎగ్జామ్ రాయడానికి కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో అది రాయడానికి అందరూ వచ్చినట్లే ఒక బ్రాహ్మణ యువకుడు కూడా వచ్చాడు. సో ఆయన వచ్చినప్పుడు అవి ఎక్కడ ఉందని చూసినారో మరి ఎట్లా కనబడిందో నాకైతే తెలియదు. అంటే మామూలుగా కుంకుమ పెట్టుకుంటే కుంకుమ కనబడుతుంది, అద్దాలు పెట్టుకుంటే అద్దాలు కనబడతాయి, ఏదన్నా ఉంగరం వేసుకుంటే ఉంగరం కనబడుతుంది, చైన్ వేసుకుంటే చైన్ కనబడుతుంది. ఆ యజ్ఞోపవీతము ఇప్పుడు నేను కూడా బ్రాహ్మణునే. యజ్ఞోపవీతం కనబడుతుందా చూడండి, చూడండి యజ్ఞోపవీతం ఇలా ఉంది, కనబడుతుందా? ఇలా వేసుకుంటాము, కనబడుతుందా? కనబడదు. సో వీళ్ళు ఎలా చూస్తారు యజ్ఞోపవీతం ఉందని? సో ఇది లాజిక్ లేని క్వశ్చన్. సో అక్కడ సిస్టమ్ ఎలా ఉందో, మేనేజ్మెంట్ ఎలా ఉందో తెలియదు, కానీ వాళ్ళు ఎలా ఉందని కనుక్కున్నారో. ఒకవేళ లేదనుకోవచ్చు కదా, అది కూడా క్వశ్చనే. ఎలా ఉందనుకొని అడ్డు చెప్పడము, ఆపడము ఎలా జరిగిందో అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ ఇది ఫస్ట్ టైం కాదు. సో ఈ సేమ్ ఒక కర్ణాటక స్టేట్లోనే ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా. సో ఇలాగే జరిగిందనమాట. ఏదో ఎంట్రన్స్ టెస్ట్లో బొట్టు రిమూవ్ చేయడము, తర్వాత మంగళసూత్రము, తాళిబొట్టు, ఇట్లాంటివి లైక్ ఏదైనా జ్యువెలరీ ఐటమ్స్ హిందూ ధర్మానికి సంబంధించిన ఉంటాయి కదా, తాళిబొట్టు కానీ, మెట్టలు కానీ, ఉంగరం కానీ, ఇట్లాంటివి తీసేసి ఎగ్జామ్కి రావాలి అని చెప్పినట్టు లాస్ట్ ఇయర్ అనుకుంటా జరిగిందనమాట. సో అంటే ఇక్కడ మొత్తం బాధితులు హిందువులు. అది అసలు ఎందుకు హిందువులే బాధితులు కావాలి? నా ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఇలా హిందువుల మీద మీరు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేసి ఇలాంటి రూల్స్ పెట్టడము, మిగతా వాళ్ళు కూడా ఉంటారు, అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉంటారు, వాళ్ళు కూడా. సో వాళ్ళు అట్లా హిజాబ్ ధరిస్తారు, తర్వాత టోపీ పెట్టుకుంటారు మగవాళ్ళు అయితే. సో క్రిస్టియన్స్ అయితే క్రాస్ వేసుకుంటారు మెడలో. సో ఇలాంటి వారిని త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అందరికీ ఇదే రూల్స్ ఉంటాయా, లేకుంటే హిందువులకు మాత్రమేనా? ఇది నాకు క్వశ్చన్ అనమాట. సో దయచేసి ఇలాంటి రూల్స్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనూ ఉండకూడదని నా యొక్క స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. సో ఇది మనము భారతీయులము, మనం ఒక భారతదేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ధర్మాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని నమ్ముతాడు. సో వాళ్ళకి సంబంధించి ఏదో ఒక రిలీజియన్స్, తర్వాత వాళ్ళ యొక్క నమ్మకాలు, ధర్మాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. సో వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసేలా ఉన్న ఈ రూల్స్ అయితే ఉన్నాయో, సో ఈ రూల్స్ కానీ ప్రభుత్వం కానీ, తర్వాత మేనేజ్మెంట్, అక్కడున్న మేనేజ్మెంట్ కానీ, అక్కడున్న ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కాలేజ్ మేనేజ్మెంట్ కానీ, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ సమానంగా ఉన్నాం కాబట్టి సో అందరినీ సమానంగానే చూడాలి. సో మీరు ఎప్పుడైతే వాళ్ళు ఒక రకము, వీళ్ళు ఒక రకమైన డివైడ్ చేసేట్టుగా మీరు ఒకసారి చూస్తారో అప్పుడే సమస్య మొదలవుతుంది. ఇప్పటికే హిందువుల మీద అనేక రకంగా అనేక చోట్ల మన హిందూ దేశం కాకుండా వేరే దేశంలోనే ఎన్నెన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొంటున్నారు అనేది మీకంతా తెలిసే ఉంటుంది. సో మన హిందూ దేశంలో, మన భారతదేశంలో హిందువులు ఎక్కువగా మెజారిటీ ఉన్న ఈ దేశంలో హిందువులకి రక్షణ లేదా? హిందువుల యొక్క నమ్మకాలకి, హిందువుల యొక్క ధర్మాలకి వాళ్ళు పాటించుకోకుండా ఉండేట్టుగా చేయాలని ఈ యొక్క రూల్స్ కానీ ఇవి కానీ
కొంచెం బాగలేవు. సో దయచేసి అక్కడున్న గవర్నమెంట్ కానీ, ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకొని ఇలాంటి సంఘటన, ఇలాంటి అవమానకరమైన ఒక దుర్బుద్ధిని దయచేసి రిపీట్ కాకుండా చూడాలని నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సో అందరికీ ఎంట్రన్స్ టెస్ట్ సిఈటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అంటే హిందువులకో ఎంట్రన్సు, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కో ఎంట్రన్స్ అట్లా కాదు కదా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అందరికీ ఒకే టెస్ట్ కాబట్టి అందరికీ ఒకే టెస్ట్ పెడుతున్నప్పుడు అందరినీ ఒక రకంగా చూడాలనేది నా యొక్క ఉద్దేశం అనమాట. సో దయచేసి అధికారులు ఇలాంటి విషయాన్ని పునరాలోచన చేసుకొని దయచేసి ఇలాంటి రూల్స్ని దయచేసి మీరు మళ్ళీ ఆలోచించి రూల్స్ని మళ్ళీ మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో అలా చేస్తారని, అలాంటి రూల్స్ ఉంటాయని, తర్వాత ఇలాంటి సంఘటనలు ఒక్క కర్ణాటకలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో, మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ఎక్కడ జరగకూడదని, ఒక హిందువులకే కాదు ఎవరికైనా సరే ఇలాంటివి చేదు అనుభవాలు కాకూడదని నేను ఒక హిందువుగా కోరుకుంటున్నాను. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. సో నా యొక్క ఒపీనియన్ అయితే ఇది, కానీ నేనైతే రూల్స్ ఎగనెస్ట్గా కాదు. సో రూల్స్ని ఫాలో కావాలి, కానీ ఇలాంటి ఒక మతపరమైన విరుద్ధంగా, అంటే ఒకరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ రూల్స్ని దయచేసి మాడిఫై చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది నా మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.